జిల్లా కేంద్రానికి ఒక మూలగా ఉండే సముద్ర తీర ప్రాంత గ్రామం గుండమాల. అక్కడ నివాసం ఉండే వారిలో 90%కు పైగా జనాభా మత్స్యకారులే. ఈ పల్లె అభివృద్ధి దిశగా అడుగులు వేసి మౌలిక వసతుల కల్పనలో జాతీయ స్థాయిలోనే మంచి గుర్తింపు పొందింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ వికాస్ జాతీయ పురస్కారంకు ఎంపికైన ఆదర్శ గ్రామం గుండమాలపై ప్రత్యేక కథనం. పెద్ద పెద్ద నాయకులు ఆర్థిక వనరులు గల ఓళ్లలోనే అభివృద్ధి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో గుండమాల ప్రత్యేక గుర్తింపు పొందడంపై చర్చ నడుస్తుంది. ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని జిల్లా అధికార యంత్రాంగం పదే పదే విజ్ఞప్తి చేస్తుంది. గ్రామంలో 2000 జనాభా ఉండగా ప్రధాన వృత్తి చేపల వేట. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలకు అనుగుణంగా తలపడతారు తప్ప ఫలితాల అనంతరం ఊళ్ళో ఏ పని చేపట్టాలన్నా సర్పంచ్ అధికారులతో పాటు మత్స్యకార పెద్దలు కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. రోజువారీ వ్యవహారాల్లోనూ అందరూ ఒక మాటపై ఉంటారు. గ్రామంలో తుఫాను రక్షిత భవనం, స్వర్ణ పంచాయతీ, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, గ్రామంలో సిమెంటు రహదారులు, మెరుగైన విద్యుత్ సరఫరా, జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నీటి కుళాయి, ఇలా అన్ని కోణాల్లోనూ మౌలిక వసతులు సమకూరాయి. పాఠశాలలో సాంకేతికతతో కూడిన విద్యా బోధన, అంగన్వాడీ కేంద్ర నిర్వహణ, ఇలా వీటన్నింటి వెనుక గ్రామస్తుల సమిష్టి కృషి ఎంతో ఉంది. రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులందరితో ప్రతి అంశం మీద కాపులు సమావేశమై చర్చిస్తారు. నిర్ణయం జరిగిన తర్వాత అందరూ ఒకే మాటపై ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరి సమక్షంలో పనులు జరిగేలా ఏకతాటిపై నిలుస్తారు. ఉపాధి హామీ పథకం నిధులతో రహదారులు నిర్మించారు. జాతీయ స్థాయిలో మౌలిక వసతుల కల్పన విభాగంలో గుండమాల పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దేశ స్థాయిలో 3వ స్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుకుంది. పంచాయతీలో వసతులను మార్చి నెల 11న కేంద్ర బృందం సభ్యులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అన్నింటినీ బేరీజు వేసుకుని 92.5% ర్యాంకింగ్తో పంచాయతీ జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైంది. ఇటీవల జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో గుండమాల పంచాయతీకి అవార్డు రావడం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబులు తమ అభినందనలు తెలిపారు. గ్రామ ఉద్యోగాల్ని అనుసంధానం చేసుకుంటూ పూర్తి స్థాయిలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏదైతే డైరెక్ట్గా ప్రభుత్వానికి అందజేసే విధంగా చర్యలు తీసుకోవడంలో గ్రామ పంచాయతీ అధికారులు పూర్తి స్థాయిలో బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలి. గుండమాల ఈ సందర్భంగా లావణ్య గారిని అభినందిస్తూ జిల్లా యంత్రాంగం మొత్తం, అంటే ఒక లావణ్య గారు బేస్లో ఉన్నారు, జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సపోర్ట్స్ తోటి జాతీయ స్థాయిలో ఒక ఉత్తమ అవార్డుని మన ప్రకాశం జిల్లాకి గుండమాలకి రావడం మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని, స్పెషల్లీ సెక్రటరీని అభినందిస్తూ, లావణ్య గారు సెక్రటరీ గారు చాలా మంచి, అంటే అవార్డు తీసుకోవటం అంటే గర్వకారణం. అది మన ప్రకాశం జిల్లాకి. వారిని నిజంగా అందరూ తరఫున మనం వారిని ప్రశంసించవలసిన విషయమే. వారికి ఈ అవార్డు కూడా ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గారి ద్వారా కూడా దీన్ని కూడా జరగకపోవటం అనేది మనం సంతోషంగా భావిస్తూ, ఈరోజు ఒక్కొక్క పంచాయతీ దగ్గర 8-9 మంది అధికారులు పెట్టారు, మండలాలు కాకుండా. ఆ 8-9 మంది అధికారులు కలిసి ఉండే పంచాయతీల్లో మహా ఉంటే 400 ఇళ్ళు లేకపోతే 500 ఇళ్ళు ఉంటాయి. ఆ 500 ఇళ్లలో కానీ ఏమున్నాయి సమస్యలు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ముందుకెళ్తే ఆ సమస్యలు కూడా ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చక్కగా చేసింది కాబట్టి నేషనల్ జాతీయ అవార్డు మాకు గుండమాలకు వచ్చింది. ఆ ఇన్స్పిరేషన్ మనం అందరం కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కలిసి ఆమె కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అన్నీ చేసింది కాబట్టి ఆ విలేజ్కి ఈరోజు సెంటర్ నుంచి డైరెక్ట్గా ₹1 ఆ విలేజ్ కూడా మనకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. రేపు సెంటర్లో అవార్డు కూడా తీసుకుంటారు ప్రధానమంత్రి గారి పైన. కాబట్టి మన స్టేట్లో 32 వస్తే దాంట్లో మన విలేజ్ ఒకటి వచ్చింది అంటే
సెక్రటరీ కానీ అక్కడ ఉండే సిబ్బంది కానీ ఏ విధంగా పనిచేశారు అనేది కూడా 5లో ఒకటిగా ఈరోజు మన జిల్లాలో వచ్చిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. సో ఇప్పుడు మనకి గుండమాలలో అమ్మాయి లావణ్య దాని ఎక్స్ట్రాడినరీ వర్క్, సో దానికి ఒక అవార్డు వచ్చింది. నా ఏమేమి చేశారో అవన్నీ కూడా మన డాక్యుమెంటేషన్ తీసుకుని, సో ఇది ఇలా చేసినందుకు ఇది ఈ సెలెక్ట్ అయింది. కాబట్టి ఈ రేటింగ్లో లెటెస్ట్ టేక్ గుండమాల ఈజ్ 100. దాన్ని ఈ రేటింగ్లో మిగతా విలేజెస్ కూడా ఎక్కడ ఉన్నాయి డాక్టర్? 25%లో ఉన్నాయా, 30%లో ఉన్నాయా, 50%లో ఉన్నాయా, ఏమి ఇంప్రూవ్ చేయాలనే దాని మీద మనం కనుక ఫోకస్ పెడితే దాన్ని 100% మనం అది ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. అవార్డు వచ్చింది అని అంటే కనుక అది ఎట్లాగైతే ఫోకస్ అవుతుందో ఆటోమేటిక్ మిగతా వాళ్ళు కూడా తెలుసుకుని దాన్ని ఎలా చేసింది, ఎట్లా చేసింది అనేది తెలుసుకుని మిగతా దానికి కూడా వస్తుందనే ఉద్దేశంతోనే వేయి ప్రయాసాలకి చూసుకుని ఎండాక వానక కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ తిరగడం అనేది మనం అక్కడ కూడా చూస్తున్నాం, మీడియాలో కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేశారు. ఒకప్పుడు చిన్నగా న్యూనతతో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ప్యారలల్గా ఎదుగుతూ రేపొద్దున ఇదే మేజర్ రోల్గా రాబోతున్న పరిస్థితులను బట్టి గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండటంతోనే అన్ని వసతులు సమకూరి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని తాజా మాజీ సర్పంచి కారణి జయరాం అన్నారు. మండల అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే తమ గ్రామానికి తాను సర్పంచిగా ఉన్న సమయంలో జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందమైన విషయమని అన్నారు. నేను చేసిన 5 సంవత్సరాలు అభివృద్ధి పనులకి గుర్తింపు వచ్చి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. దీనికి అందరూ కూడా సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి మా గ్రామాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఊరు శుభ్రత పరిశుభ్రత కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ అలాగే ఎన్నో సచివాలయం కానీ ఎల్ సెంటరు, రైతు భరోసా అందరూ కూడా ఇది జలజీవన మిషన్ ద్వారా కానీ అంతా కూడా అభివృద్ధి చెంది ఏ లోటు లేకుండా చేసిన వంతు వల్ల మా గ్రామాన్ని గుర్తించి గుండమాల అనే గ్రామం ఒక విలేజ్ స్థాయిలోకి వెళ్ళి గుర్తింపు పొందినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పార్టీ అని చూడకోకుండా గ్రామ అభివృద్ధికి అందరం కూడా రెండు పార్టీ కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామాన్ని, గుండమాల గ్రామాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళామంటే అందరూ కలిసికట్టుకుంటూ 3 గ్రామాల ప్రజలు కూడా సహకరించి నాకు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏది లేకుండా చేసినందుకు ఒక కష్టాన్ని 5 సంవత్సరాల సర్పంచ్గా నేను ఉన్నందుకు ఈ అవార్డు వచ్చినందుకు కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను. మా గ్రామానికి కూడా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళామంటే ఈ గుండమాల గ్రామాన్ని నేను సర్పంచ్గా ఉన్నందుకు కూడా ఈ 3 గ్రామాల ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించి నన్ను పంపించినందుకు ఒక గ్రామానికి, పంచాయతీకి గుండమాల పంచాయతీ అంటే ఒక పేరు తీసుకొచ్చినందుకు అధికారులకి, నాయకులకి అందరూ కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఒక మారుమూల గ్రామంలో మత్స్యకారకు గ్రామం వంటి గుండమాల పంచాయతీని ఎంత గుర్తింపించి అవార్డు ఇచ్చినందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు గుండమాలలో ఉన్నాయని అధికారులు అంటున్నారు. అందుకనే జాతీయ స్థాయిలో 3వ స్థానం సాధించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహకారం, జిల్లా, రాష్ట్ర అధికారుల సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. జాతీయ స్థాయిలో ప్రతి ఏటా జిల్లాకు మరిన్ని అవార్డులు సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. గుండ్లమాల గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది, పంచాయతీ అవార్డు. ఇది మామూలుగా జాతీయ పంచాయతీ అవార్డులు ఒక 9 కేటగిరీల్లో ఈ పంచాయతీలు అవార్డులు ప్రకటించడం జరుగుతుంది. దేశం మొత్తం మీద ఈ 9 కేటగిరీల్లో మన గుండ్లమాల గ్రామ పంచాయతీ సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్గా ఎంపిక కాబడింది. దీనికి సంబంధించి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక టీం రావడం జరిగింది. ఈ టీం వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఆ గ్రామ పంచాయతీలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాలన్నీ కూడా పరిశీలించి ఇది ఈ గుండ్లమాల గ్రామ పంచాయతీ ఈ అవార్డుకి అర్హత కలిగిందని నిర్ధారించుకొని దాన్ని జాతీయ స్థాయిలో అంటే దానికైతే 3వ స్థానం రావడం జరిగింది. సో ఏ స్థానం అయినా కూడా 3వ స్థానం జాతీయ స్థాయిలో అంటే అది చిన్న విషయం కాదు. సో దీనికి సంబంధించి అక్కడ మన గౌరవ స్థానిక శాసనసభ్యుల వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మూలంగా ఆ గ్రామ పంచాయతీలోకి అర్హత కలిగింది. చూస్తే దాంట్లో కూడా మేము ఆ రోజు వాళ్ళ ఏదైతే సెంట్రల్ టీం వచ్చిందో ఆ టీంతో పాటు మేము కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి ఏరియా కూడా పరిశీలించడం జరిగింది. ఏమేమి టైప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ గ్రామ పంచాయతీలో ఉందని కూడా
చూడడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అన్నీ కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత అక్కడ గ్రామస్తులతో ఆ రోజంతా కూడా చర్చించడం జరిగింది. చర్చించి మీ గ్రామంలో ఏదన్నా సమస్యలు ఉన్నాయా, వాళ్ళు కూడా ఏంటంటే ఆషామాషిగా ఇవ్వలేదు, అందరితో కూడా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. దాంతోపాటు అక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడారు, మీరు ఏ విధంగా అభివృద్ధి చెందారు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు అక్కడే మనకి సైక్లోన్ షెల్టర్ ఒకటి ఉంది. ఈ సైక్లోన్ షెల్టర్ కూడా వాళ్ళందరూ కూడా పరిశీలించారు. ఇన్వాల్వ్మెంట్తో ఆ గ్రామ పంచాయతీలో పనిచేశారు. సరే, వాళ్ళందరూ చేసిన కృషి కారణంగా, అదేవిధంగా ఉన్నతాధికారుల డైరెక్షన్ కారణంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, స్థానిక శాసనసభ్యుల వారు, మన జిల్లా మంత్రివర్యులు, వీళ్ళందరి కృషి ఫలితంగా ఆ గ్రామ పంచాయతీకి మనకి జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా దాంట్లో మేము ఇక్కడ జిల్లా పరిషత్ సీఈఓగా ఉన్నప్పుడు ఆ పంచాయతీకి అవార్డు రావడం అనేది మేము కూడా చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఈ అవార్డు స్వీకరించడం జరుగుతుంది. సో మరొకసారి ఆ సిబ్బంది అందరికీ, ముఖ్యంగా ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావణ్య గారు కూడా వాళ్ళ కృషి చాలా ఉంది. సో వీళ్ళందరూ కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ జాతీయ పంచాయతీ అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. సో ఈ ఒక్క గ్రామ పంచాయతీ కాకుండా మన రాష్ట్రంలో 5 గ్రామ పంచాయతీలకి ఈ అవార్డులు రావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా కూడా ఒకటి వచ్చింది. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు మన ప్రకాశం జిల్లా, ఆంధ్ర రాష్ట్రం పొందాలని ఆకాంక్షిస్తున్నాం. పంచాయతీ అవార్డు గుండమాల సంబంధించి మన జిల్లాకి రావటం, మన జిల్లాలో గుండమాల, కొత్తపట్నం మండలం గుండమాల గ్రామ పంచాయతీ సెల్ఫ్ అసెస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆ గ్రామంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుంచి బృందం పరిశీలించి ఆ గ్రామ పంచాయతీకి వరకు ₹1 కోటి వరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇది గౌరవ కలెక్టర్ గారు, మన మంత్రి గారు, ఎమ్మెల్యే గారు మొన్న జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఆ సిబ్బంది అందరికీ కూడా సన్మానం కూడా చేయడం జరిగింది. త్వరలోనే ప్రధానమంత్రి గారి చేత అవార్డు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మనము అన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా మోడల్ విలేజ్ జాతీయ పంచాయతీ అవార్డుకి ఎంపిక కావడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పనకు మన కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, అదేవిధంగా అందరి యొక్క అధికారుల సహకారంతో ప్రకాశం జిల్లాలో ఈ అవార్డు రావడం అనేది చాలా అరుదు, ఎప్పుడు కూడా వచ్చి ఉండలేదు. ప్రకాశం జిల్లా ఫస్ట్ టైం జాతీయ అవార్డు రావడం, ఇది గుండమాల పంచాయతీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణమైంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, సాంప్రదాయాలు అయితేమి, ఒక సిస్టమేటిక్గా డెవలప్మెంట్, గ్రూపులు కావచ్చు, రోడ్లు, డ్రైన్స్, మంచినీళ్ళు, స్ట్రీట్ లైట్స్, త్రాగునీరు సంబంధించి జలజీవన్ మిషన్ ద్వారా, అదేవిధంగా పన్ను వసూలు, శానిటేషన్, IVRS 100%, అన్ని అంశాలు కూడా క్రోడీకరించింది. పంచాయతీ సిబ్బంది, స్వర్ణగ్రామ సిబ్బంది అందరూ కూడా, సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ మరియు ఇతర స్వర్ణగ్రామ సిబ్బంది సహకారంతో ఆ పంచాయతీ అవార్డు తీసుకోవడం చాలా మంచి పరిణామం. ప్రకాశం జిల్లాలో అన్ని పంచాయతీలు ఆ పంచాయతీకి పోటీపడి, గుండమాలకు పోటీపడి అందరూ కూడా మోడల్ విలేజ్గా ఉండేటట్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా అందరిని కోరుకుంటున్నాం.